హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియ. సో ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ నుంచి ఎలాంటి లవ్ మెసేజెస్ వస్తాయి అనేది చెక్ చేసేద్దాము. ఓకే. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఫాలో చేయొచ్చు. మీకు ఈ వీడియో కనుక నచ్చితే మీ లైఫ్కి ఎంతో కొంత రెజొనేట్ అయింది అనిపిస్తే డెఫినెట్గా లైక్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి. ఓకే, మీకు ఎంతవరకు రెజొనేట్ అయింది అండ్ నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలి, ఎలాంటి వీడియోస్ మీరు కోరుకుంటున్నారు అని చెప్పేసి నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, మీరు చేసే ప్రతి కామెంట్, ఇచ్చే ప్రతి లైక్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మాత్రం మర్చిపోకండి ప్లీజ్. ఓకే, అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు రీడింగ్ కావాలి అంటే స్క్రీన్ పైన కనిపించే వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అంటే మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన ఎగ్జాక్ట్గా రీడింగ్ తీసుకోవాలి. ఇలాగే వాళ్ళు ఆలోచిస్తున్నారా, లేకపోతే ఇంకేమన్నా స్పెషల్గా వాళ్ళు ఆలోచిస్తున్నారా, అసలు ఈ పర్సన్ నాతో ఉంటారా, ఎంతవరకు ట్రస్ట్ చేయొచ్చు, ఎంతవరకు జెన్యూన్, ఇలా మీరు తెలుసుకోవాలి. మీ పర్సన్ గురించి మీ సిచ్యువేషన్కి తగ్గట్టు రీడింగ్ తీసుకోవాలి. జాబ్ గురించి కానీ, మనీ గురించి కానీ, రిలేషన్షిప్ వైజ్ కానీ, లవ్ కానీ, ఇంకా హస్బెండ్ అండ్ వైఫ్ కానీ, మ్యారేజ్ గురించి కానీ. సో ఇలా మీకు దేనికి సంబంధించిన రీడింగ్ కావాలి అనుకున్న స్క్రీన్ పైన కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. ఓకే, అమౌంట్ పే చేసి రీడింగ్ తీసుకునే వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి ప్లీజ్. ఊరికే మీరు టైం వేస్ట్ చేసుకోకండి, ఇంకొకరి టైం కూడా వేస్ట్ చేయొద్దు. ఇది ఎవరైనా చూడొచ్చు అండి. రీడింగ్ అన్ని రాసుల వాళ్ళు చూడొచ్చు. స్పెషల్గా ఈ రాశి వాళ్ళ కోసమే ఇలా అని ఏం లేదు, అన్ని రాసుల వాళ్ళు చూడొచ్చు. ఓకే, అన్ని రాసుల వాళ్ళు చూడొచ్చు. అండ్ మీ పర్సన్ నేమ్ అట్లీస్ట్ 3 times తలుచుకొని చూడండి, సో దట్ వాళ్ళ ఎనర్జీస్ కూడా కనెక్ట్ అవుతాయి. మీరు మనసులో మీ పర్సన్ నేమ్ అనుకుంటూ ఈ వీడియోస్ చూడండి. అప్పుడే మీకు వాళ్ళ ఎనర్జీస్ ఏంటి అనేది మీకు క్లియర్గా, క్లారిటీగా అర్థమవుతుంది. ఈరోజు అండ్ ఈ డెక్తో నేను ఎందుకు వాళ్ళు అలా అంటున్నారు అనే విషయానికి నేను క్లారిఫై కూడా చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీ పర్సన్ నేమ్ అట్లీస్ట్ 3 times తలుచుకోండి, సో దట్ వాళ్ళ ఎనర్జీస్ కూడా కనెక్ట్ అవుతాయి. యూనివర్స్, ఏంజల్స్, మీరు మా పర్సన్కి, మా వ్యూయర్స్ యొక్క పర్సన్కి ఎలాంటి ఎనర్జీస్లో ఉన్నారు, ఎలాంటి మెసేజెస్ ఇవ్వాలి అనుకుంటున్నారో చూపించండి. ఎవరైనా చూడొచ్చండి, మ్యారీడ్ వాళ్ళు, అన్మ్యారీడ్ వాళ్ళు, రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు, లేకపోతే సెపరేషన్లో ఉన్నవాళ్ళు, బ్రేకప్ అయిన వాళ్ళు, ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉంటూ వాళ్ళు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ చేస్తున్నారు. కరెక్ట్గా వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారో తెలియట్లేదు, ఇన్ఫర్మేషన్ లేదు. కొన్ని రోజులు బాగుంటున్నారు, కొన్ని రోజులు మళ్ళీ మాట్లాడటం మానేస్తున్నారు. ఆల్ ఆఫ్ సడన్ వస్తున్నారు, మళ్ళీ ఆల్ ఆఫ్ సడన్ వెళ్ళిపోతున్నారు. మమ్మల్ని బాధ పెడుతున్నారు, హర్ట్ చేస్తున్నారు. మాకేం అర్థం కావట్లేదు, వాళ్ళని వదులుకోవాలో తెలియట్లేదు, కంటిన్యూ అవుతారో తెలియట్లేదు, అసలు దేనికి క్లారిటీ లేదు అని అనుకున్న వాళ్ళు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే బెటర్. అలాంటి వాళ్ళు కూడా ఈ వీడియో చూడొచ్చు. ఇది టైమ్లెస్ రీడింగ్ అండి. ఈ వీడియో మీ ముందుకి ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెసొనేట్ అవుతుంది. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్ అట్ ప్రెసెంట్ మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్ నుంచి ఎలాంటి మెసేజెస్ కన్వే చేయాలి చూపించండి. వాట్ డూ యూ సీ ఇన్ మీ? ఓకే, తనలో ఏం చూస్తున్నారు మీరు అని అడుగుతున్నారు. క్లారిఫై చేద్దాము లాస్ట్కి కార్డ్స్ అన్నీ తీసిన తర్వాత.
వై కాంట్ ఐ మూవ్ ఆన్ ఫ్రమ్ యూ, నేను ఎందుకు నీ నుంచి మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నాను, ఎందుకు ఇంకా నేను నీ గురించే ఆలోచిస్తున్నాను అని మీ పర్సన్ అనుకుంటున్నారు. ఎందుకు అలా అనుకుంటున్నారు అని చెప్పేసి నేను క్లారిఫై కూడా చేస్తాను, ఎండ్ వరకు చూడండి. ఇట్ ఈజ్ ఆల్ టూ మచ్. ఓకే, ఇదంతా చాలా టూ మచ్గా అనిపిస్తుందంట మీ పర్సన్కి. వై డూ ఐ ఫీల్ దిస్ వే, మీ పర్సన్కి అన్ని మైండ్లో క్వశ్చన్స్ ఉన్నట్టున్నాయి, అన్ని క్వశ్చన్ మార్కులే ఉన్నాయి ఇక్కడ. ఆల్మోస్ట్ నేను ఎందుకు ఇలా అనుకుంటున్నానా అని ఆలోచిస్తున్నారు మీ పర్సన్. ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి. యు వర్ రైట్, మీరు కరెక్ట్ అంట. ఎందుకు కరెక్ట్ అంటున్నారో ఏమో చూద్దాం. లైఫ్ వితౌట్ యూ ఈజ్ హోప్లెస్, డార్క్ అండ్ డిప్రెసింగ్. ఐ మిస్ యువర్ లైట్. ఓకే, మీరు లేకుండా వాళ్ళకి లైఫ్ పైన హోప్ లేదంట, ఆశ లేదు, అంతా చీకటిగా అనిపిస్తుంది, చాలా డిప్రెషన్లో ఉంటున్నాను, మీ ఎనర్జీ మిస్ అవుతున్నారు. ఐ మిస్ యువర్ లైట్, మీ ఎనర్జీ మిస్ అవుతున్నారు మీ పర్సన్. మీరుంటేనే వాళ్ళ లైఫ్లో ఒక వెలుగు ఉంటుంది అని ఇక్కడ వాళ్ళు ఫీల్ అవుతున్నారు. నో వన్ అండర్స్టాండ్స్ మీ బట్ యూ, ఎవ్వరూ నన్ను అర్థం చేసుకోరు, నువ్వు తప్ప ఇంకెవ్వరూ నన్ను సరిగ్గా అర్థం చేసుకోరు, కానీ నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు అని ఇక్కడ మీ పర్సన్ అంటున్నారు. మీకు ఈ మెసేజెస్లో ఏ మెసేజ్ అయితే మీకు రెజొనేట్ అయిందో ఆ మెసేజ్ మాత్రమే తీసుకోండి, అక్కర్లేనివి యూ కెన్ స్కిప్ అన్నమాట. ఐ కాంట్ మేక్ యూ హ్యాపీ. ఓకే, తను ఏమంటున్నారంటే నేను నిన్ను హ్యాపీగా ఉంచలేదు, నేను నిన్ను హ్యాపీగా ఉంచలేకపోయాను, చూసుకోలేకపోయాను అని ఇప్పుడు మీ పర్సన్ అంటున్నారు. ఐ యామ్ అబ్సెస్డ్ విత్ యూ అంటే ఈ పర్సన్ ఎందుకో చాలా అలసిపోయారంట మీతో. పెయిన్ఫుల్ మెమరీస్, మీ ఇద్దరికి మధ్య చాలా పెయిన్ఫుల్ మెమరీస్, చాలా బాధను కలిగించే మెమరీస్, హర్ట్ఫుల్ థింగ్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి అని మీ పర్సన్ అనుకుంటున్నారు. ఇట్ ఈస్ డార్క్ వితౌట్ యూ. ఈరోజు ఇట్ ఈస్ డార్క్ వితౌట్ యూ, ఇట్ ఈస్ డార్క్ అండ్ డిప్రెసింగ్. మీరు లేకుండా వాళ్ళకి అంతా చీకటిలా అనిపిస్తుంది, అంతా క్లోజ్ అయిపోయింది, చాలా బాధపడుతున్నారు. ఓకే, మీరు లేకుండా వాళ్ళు అసలు హ్యాపీగా లేరు, మీకు దూరంగా ఉంటూ అసలు సంతోషంగా లేరు. డార్క్, అంతా చీకటి, అంతా ఏమంటారు అంధకారము, బాధ, భయము, ఏం జరుగుతుందో తెలియని ఆందోళన, ఇలాంటివన్నీ ఉన్నాయి మీ పర్సన్కి. వై కాంట్ ఐ టెల్ యూ ద ట్రూత్, నేను ఎందుకు నీకు నిజం చెప్పలేకపోతున్నాను అని మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. సో చూద్దాము, వాట్ డూ యూ సీ ఇన్ మీ అని ఇక్కడ మీ పర్సన్ ఎందుకు అంటున్నారు, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. బికాజ్ మెజిషియన్, మీ పర్సన్ మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఏం చూస్తున్నావు నువ్వు నాలో, చూడండి డెవిల్ కార్డ్. అంటే ఇక్కడ మీ పర్సన్
చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. తెలుసో తెలియకో మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు, మీ గురించి ఆలోచిస్తున్నారు. ఐ మీన్ చాలా ఫిజికల్ థాట్స్ కూడా వీళ్ళకి వస్తున్నాయి వీళ్ళ మైండ్లో. ఓకే, నువ్వు నాలో ఏం చూస్తున్నావు అని మీ పర్సన్ అడుగుతున్నారు. మేబీ మీకు తన వాయిస్ అంటే మీకు ఇష్టం ఉండొచ్చు, తను అందంగా ఉంటారా, తన మాట తీరు మీకు నచ్చిందా, తన లుక్స్ మీకు ఇష్టమా అని మీ పర్సన్ అనుకుంటున్నారు. అంటే నువ్వు నాలో ఏం చూసి ఇష్టపడ్డావు నన్ను అని, ఏం చూసి నాలో ఏం చూసి ఈమె ఇష్టపడిందా అని వీళ్ళు ఆలోచిస్తున్నారు. బట్ ఇక్కడ వచ్చింది ఏంటంటే మీరు తనంటే మీకు చాలా ఇష్టం, తను లేకుండా మీరు ఉండలేరు. మీరు కూడా తనని మేనిఫెస్ట్ చేస్తున్నారు, తను కూడా మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ ఇద్దరికి ఒకరంటే ఒకరికి అట్రాక్షన్ బాగా ఉంది. ఒకరిని విడిచి ఒకరి ఉండలేనంత అట్రాక్షన్ ఉంది. అంటే ఎప్పుడెప్పుడు తనని కలవాలి, ఎప్పుడెప్పుడు తనతో మాట్లాడాలి, చూడలేకుండా ఉండకపోవడం, మాట్లాడకుండా ఉండలేకపోవడం, కలవాలి అనిపించడం, అండ్ లస్ట్ఫుల్ థాట్స్ కూడా ఉన్నాయి. మీకు ఉండొచ్చు అండ్ తనకైనా ఉండొచ్చు. సో తనకి ఉన్నాయి అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఉన్నాయి. ఇద్దరూ మేనిఫెస్ట్ చేస్తున్నారు తను రావాలని, మీరు తన లైఫ్లో ఉండాలని తను. ఇద్దరూ ఒకరికొకరు స్ట్రాంగ్గా మేనిఫెస్ట్ చేస్తున్నారు, ఒకరినొకరు మిస్ అవుతున్నారు, చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. ఎంత వద్దనుకున్నా కూడా మీరు తనకి గుర్తొస్తున్నారు, తనకి మీరు గుర్తొస్తున్నారు. ఓకే, అండ్ ఇద్దరి మధ్య అట్రాక్షన్ అలా ఒకరినొకరు అట్రాక్ట్ అయ్యేలాగా చేస్తుంది, మళ్ళీ ఇద్దరిని కలిసేలాగా చేస్తుంది. మేబీ ఇక్కడ లస్ట్ఫుల్ థాట్స్ కూడా అయి ఉండొచ్చు. ఈ పర్సన్కి మీకు మధ్య ఉన్న రిలేషన్షిప్ కానీ, అలా ఫిజికల్ రిలేషన్షిప్ కానీ అలాంటి థాట్స్ కూడా ఉండొచ్చు. ఏం చూసి నాలో ఇష్టపడింది అంటే తన ఇది చూసి ఇష్టపడ్డారు అని మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. నాలో ఇది చూసి తను ఇష్టపడి ఉంటుంది అని మీ పర్సన్ అనుకుంటున్నారు. వై కాంట్ ఐ మూవ్ ఆన్ ఫ్రమ్ యూ, నేను ఎందుకు నీ నుంచి మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నా అని మీ పర్సన్ ఎందుకు అంటున్నారు? బికాస్ ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ చూస్తే నైట్ ఆఫ్ పెంటకల్స్. వీళ్ళు ఎందుకో మీ నుంచి స్లోగా అవాయిడ్ చేయడానికి కానీ, స్లోగా దూరం అవ్వడానికి కానీ ప్లాన్ చేస్తున్నారు, కానీ అది అవ్వట్లేదు. ఎందుకంటే ఈ పర్సన్కి మీకు ఒక హ్యాపీనెస్, ఒక పాజిటివిటీ, ఒక సంతోషం, అంటే ఈ పర్సన్ లేకపోతే మీ లైఫ్లో మీకు ఆ సంతోషం అనేది, తను ఎక్కడ సంతోషం అనేది కోల్పోతానేమో. ఇక్కడ ఉంది కదా లైఫ్ డార్క్నెస్ అని, అంతా మీరు లేకపోతే ఆ హ్యాపీనెస్ ఉండదు, అంతా చీకటే, ఇంకా నా లైఫ్లో నేను చూసుకోవడానికి ఏం ఉండదు, నాకు సంతోషం అనేది ఉండదు అని చెప్పేసి ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. అందుకే మీ నుంచి మూవ్ ఆన్ అవ్వట్లేదు. లేకపోతే ఇది ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్స్ చూస్తుంటే కనుక ఇక్కడ మీరు మేల్ అయితే ఫీమేల్ అయితే మేల్ అని తీసుకోండి. అండ్ ఇక్కడ మీకు కిడ్స్ ఉన్నారు. సో ఒకవేళ ఈ పర్సన్ మీరు వద్దనుకున్నా సరే, లేకపోతే వాళ్ళు వద్దనుకున్నా సరే, కిడ్స్ గురించి ఆలోచిస్తూ ఇంకా మీకోసం ఉంటున్నారు. ఓకే, మీ నుంచి దూరం అవ్వలేకపోతున్నారు. దూరం పెట్టాలి అనుకున్నా కూడా మళ్ళీ ఈ బంధం ఉంది కదా, ఇది మళ్ళీ వాళ్ళు మీ దగ్గరకు వచ్చేలాగా చేస్తున్నారు. ఓకే, ఎవరైతే అన్మ్యారీడ్ చూస్తున్నారో వీళ్ళు ఎంత మూవ్ ఆన్ అవ్వాలి అనుకున్నా సరే అవ్వలేక మీతో ఉన్న హ్యాపీనెస్ మిస్ అయితే తన లైఫ్లో ఇంకా ఏమీ లేదో అనిపించి మళ్ళీ మీ దగ్గరికి వచ్చేయాలి అని మీ పర్సన్ అనుకుంటున్నారు. ఇట్స్ ఆల్ టూ మచ్. ఇదంతా చాలా ఎక్కువ అనిపిస్తుంది అని ఎందుకు అనుకుంటున్నారు? ఇట్స్ ఆల్ టూ మచ్ అని మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఎందుకు అనుకుంటున్నారు? క్లారిటీ ఇవ్వండి.
సో చూడండి, యూనివర్స్ ఇచ్చింది. ఎందుకు అనుకుంటున్నారంటే ఈ పర్సన్ నిద్ర లేకుండా మీ గురించి ఆలోచిస్తున్నారు, నిద్రపోవట్లేదు, బాధపడుతున్నారు, సఫర్ అవుతున్నారు. అసలు వీళ్ళకి ఇక్కడ చూస్తున్న దాని ప్రకారం మీరు లేకుండా అయితే ఉంటున్నారేమో, కానీ అస్సలు హ్యాపీగా లేరు వీళ్ళ లైఫ్లో. ఓకే, బట్ ఏదో ఒక విధంగా ఇంకా హోప్ ఉంది, మళ్ళీ మీ ఇద్దరు కలుస్తారు, మీరు హ్యాపీగా ఉంటారు అనే హోప్ వీళ్ళకు ఉంది. ఆ హోప్ మిస్ అవ్వకూడదు. ఇట్స్ ఆల్ ఓవర్. ఇంకా అయిపోయింది, ఏదో అయిపోయింది, మా మధ్య జరిగే ఏదో మిస్అండర్స్టాండింగ్స్ జరిగింది, ఇంకా అదంతా పక్కన పెట్టేసి మళ్ళీ న్యూ లైఫ్ ఫ్రెష్ స్టార్ట్ చేద్దాము అని ఇక్కడ మీ పర్సన్ అనుకుంటున్నారు. ఓకే, 9 ఆఫ్ స్వర్డ్స్. ఎందుకంటే ఇంత పెయిన్ పడుతున్నారు మీరు లేకుండా. ఇంకా వదిలేసేయి, ఇంకా దేవుడి పైన భారం వేద్దాము, అయిపోయింది. ఇంకా ఎన్ని రోజులు ఇలా నిద్రపోకుండా తన గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఇలా సఫర్ అవుతాను, ఇంకా చాలు, వదిలేద్దాం. ఎందుకంటే ఇంకా ఇంత పెయిన్ తీసుకోవడం నా వల్ల కాదు, కాబట్టి ఈ భారం అంతా గాడ్ పైన వేస్తాను. చిన్నగా ఈ పెయిన్ నుంచి బయటికి రావడానికి ట్రై చేస్తాను. ఇంకా ఈ పెయిన్, ఈ సఫరింగ్ చాలు, ఎక్కువ అయిపోయింది. సో మళ్ళీ కలవడానికి నేను ట్రై చేస్తాను అని టెంపుల్స్కి వెళ్తున్నారు, స్పిరిచువల్గా అవేకన్ అవుతున్నారు. అండ్ యోగా కానీ మెడిటేషన్ కానీ ఇలాంటివి తనను తను చేంజ్ చేసుకోవడానికి చాలా రకాలుగా ట్రై చేస్తున్నారు మీ పర్సన్. వై డు ఐ ఫీల్ దిస్ వే అని ఇక్కడ మీ పర్సన్ ఎందుకు అంటున్నారు, క్లారిటీ. యూనివర్సే మీకు మెసేజెస్ ఇచ్చింది. చూడండి, 2 ఆఫ్ పెంటికల్స్, 9 ఆఫ్ వాండ్స్. మేబీ మీరు మూవ్ ఆన్ అయిపోయారేమో, బికాజ్ ఈ పర్సన్ మిమ్మల్ని హర్ట్ చేసి ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ 2 ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే మీ పర్సన్ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. సో 9 ఆఫ్ వాండ్స్, మీరు ఎదురు చూసి తన కోసం ఇంకా మీరు మేబీ మూవ్ ఆన్ అయిపోయారేమో. ఇప్పుడు మళ్ళీ రావాలా వద్దా, వస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఎందుకంటే ఈ పర్సన్కి మీకు కొన్ని ఇయర్స్ రిలేషన్షిప్ ఉండొచ్చు, కొన్ని ఇయర్స్ సపరేషన్ కూడా ఉండొచ్చు, కొన్ని ఇయర్స్ కానీ కొన్ని మంత్స్ కానీ. ఏమో, తను నా గురించి ఎదురు చూస్తుండు అంటారా ఇంకా, లేకపోతే మూవ్ ఆన్ అయిపోయిందా తన లైఫ్లో అనే కన్ఫ్యూజన్ ఉంది వీళ్ళకి. ఓకే, తన లైఫ్లో ఇంకెవరైనా థర్డ్ పర్సన్ ఉన్నారా? బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ చూడండి, కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. నాకన్నా ఇంపార్టెంట్ పర్సన్స్ తన లైఫ్లో ఎవరైనా ఉన్నారా? వాళ్ళతో హ్యాపీగా ఉంటుందా? నా కోసం ఎదురు చూసి ఇంకా తను మూవ్ ఆన్ అయిపోయిందేమో, ఇంకెవరితో అయినా హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తుందేమో అని చెప్పేసి వీళ్ళు ఫీల్ అవుతున్నారు. వై డు ఐ ఫీల్ దిస్ వే? యు ఆర్ రైట్ అని ఇక్కడ మా వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎందుకు అంటున్నారు, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. నువ్వు కరెక్ట్ అని ఎందుకు వీళ్ళు అంటున్నారు? నువ్వే కరెక్ట్ అని ఎందుకు అంటున్నారు? బికాస్ నైట్ ఆఫ్ స్వర్డ్స్ ఇక్కడ. సో ఇంకా కార్డ్స్ షఫుల్ చేసినా కూడా బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి 3 ఆఫ్ పెంటికల్స్. నువ్వే కరెక్ట్ అని ఇక్కడ మీ పర్సన్ ఎందుకు అంటున్నారంటే, ఇప్పుడు మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. పాస్ట్లో ఈ పర్సన్ థర్డ్ పర్సన్కి ఇంపార్టెన్స్ ఇచ్చి, థర్డ్ పార్టీకి ఇంపార్టెన్స్ ఇచ్చేసి మిమ్మల్ని వదిలేసి మీరు రమ్మని పిలిచినా కూడా రాకుండా డిలే చేస్తూ, నేను వేరే వర్క్లో ఉన్నాను, బిజీగా ఉన్నాను, ఇప్పుడు నా వల్ల కాదు, ఇంకెప్పుడైనా వస్తాను అని ఇలా చెప్తూ ప్రొలాంగ్ చేస్తూ మిమ్మల్ని హర్ట్ చేస్తూ బాధ పెడుతూ తన కోసం మిమ్మల్ని ఎదురు చూసేలాగా చేస్తూ మిమ్మల్ని ఎదురు చూసేలాగా చేసిన పర్సన్ ఇప్పుడు ఏంటి, తనకు తాను మీ లైఫ్లోకి రావాలి
అనుకుంటున్నారు మీ పర్సన్. యు ఆర్ రైట్. నేను థర్డ్ పార్టీ కోసం వెళ్ళిపోయి ఉండాల్సింది కాదు, నీకు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది అని ఇక్కడ మీ పర్సన్ అంటున్నారు. నీ వైపు వచ్చుంటే బాగుండేది, నువ్వే కరెక్ట్, ఆ రోజు నువ్వు చెప్పినా నేను వినలేదు, వాళ్ళ వైపు వెళ్ళాను, ఇప్పుడు అదే నేను చేసిన బిగ్ మిస్టేక్ అయింది. Without you is hopeless, dark and depressing. I miss you a lot అని ఇక్కడ మీ పర్సన్ ఎందుకు అంటున్నారు? వీళ్ళ పర్సన్స్ ఎందుకు అంటున్నారు? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. బికాస్ వీళ్ళు చాలా డీప్ లెవెల్లో హర్ట్ అవుతున్నారు, బాధపడుతున్నారు. ఇంకెవరైనా మాటలు చెప్పేసి మిమ్మల్ని దూరం చేసుకొని ఉండొచ్చు. అది ఫ్యామిలీ అయి ఉండొచ్చు, ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు. ఎవరో చెప్పిన మాటలు విని ఈ పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు తను ఎందుకు అలా ఆ టైంలో ఆ డెసిషన్ తీసుకున్నాను, ఆ టైంలో నేను అలా ఎందుకు నిర్ణయం తీసుకున్నాను అని చెప్పేసి ఇప్పుడు బాధపడుతున్నారు. నువ్వు లేకుండా నా లైఫ్ చాలా డార్క్గా, చాలా డిప్రెషన్లో, అండ్ అసలు నాకు హ్యాపీనెస్ అనేది లేదు, నా లైఫ్ అంతా చీకటి అయిపోయింది, నేను నిన్ను దూరం చేసుకోవడం నా లైఫ్లో నేను చేసిన అతి పెద్ద మిస్టేక్ అని చెప్పేసి ఇక్కడ మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. మేబీ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ చూస్తే ఈ పర్సన్ మ్యారీడ్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే మ్యారేజ్ వరకు వచ్చేసి ఈ పర్సన్ మీకు వెనక్కి వేసి ఉండొచ్చు. అంటే ఇంట్లో ఒప్పుకోలేదని కానీ, లేకపోతే మ్యారేజ్ చేసుకునే ఉద్దేశం నాకు లేదని కానీ, ఇంట్లో అంటే పేరెంట్స్ ఒప్పుకోవట్లేదని కానీ, లేకపోతే ఈ పర్సన్ అయినా ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉండొచ్చు. నో వన్ అండర్స్టాండ్ మీ బట్ యూ. నన్ను ఎవ్వరూ అర్థం చేసుకోరు, కానీ నువ్వు ఒక్కదానివే నన్ను అర్థం చేసుకుంటావు అని ఇక్కడ మీ పర్సన్ ఎందుకు అంటున్నారో క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. సో చూడండి, ఇన్ని ఆప్షన్స్ ఉన్నా తనని మీరు తప్ప ఎవరూ అర్థం చేసుకోలేరు. మీరు అండర్స్టాండింగ్ కానీ, మీ ఇచ్చే లవ్ ఈ పర్సన్కి ఇంకా దేనిలో వెతికినా, ఎక్కడ వెతికినా మీరిచ్చే లవ్ మాత్రం వీళ్ళకి దొరకదు. ఓకే, చాలా చోట్ల వెతకడానికి ట్రై చేశారు, కానీ ఎక్కడ మీ అంత లవ్ దొరకలేదు వాళ్ళు. ఓకే, మేబీ మిమ్మల్ని రిజెక్ట్ చేస్తూ, మిమ్మల్ని హర్ట్ చేస్తూ, నాకున్నది చాలు అనుకొని ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టుండొచ్చు. కానీ వీళ్ళు ఎక్కడికైనా వెళ్ళనియండి, ఏ ప్లేస్కైనా వెళ్ళండి, డెఫినెట్గా మిమ్మల్ని మిస్ అవుతూనే ఉంటారు, మీ ఎనర్జీని మిస్ అవుతూనే ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి మీరంటే అంత ఇష్టం. మీరు వీళ్ళకి టాప్ ప్రయారిటీ అన్నమాట. ఓకే, 7 ఆఫ్ కప్స్. సో మీ పర్సన్ మీకు అంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, బట్ ఇప్పుడు మీకు దూరం అయిన తర్వాత మీకు ఎంత ఇంపార్టెంట్, మీరు ఎంత ఇంపార్టెంట్ తన లైఫ్లో, మీరు ఉండడం వల్లే తను హ్యాపీగా ఉన్నారనే విషయం ఇప్పుడు అర్థమైంది వాళ్ళకి. ఓకే, ఎవ్వరూ తనను అర్థం చేసుకోకపోయినా మీరు మాత్రమే తనని అర్థం చేసుకుంటున్నారు, మీరు మాత్రమే తనకి తోడుగా ఉంటున్నారు అనేది ఇక్కడ మీ పర్సన్ ఫీలింగ్. ఐ కాంట్ మేక్ యూ హ్యాపీ. నేను నిన్ను హ్యాపీ చేయలేకపోతున్నా, హ్యాపీ చెయ్యలేను అని చూడండి. మళ్ళీ ఇవే కార్డ్స్ వచ్చాయి, ఎందుకో రిపీటెడ్గా వస్తున్నాయి. ఐ కాంట్ మేక్ యూ హ్యాపీ, ఎందుకంటే ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయినా ఉండొచ్చు. మ్యారేజ్ విషయంలో ఈ పర్సన్ మీకు రిజెక్ట్ చేసి ఉండొచ్చు, మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ వచ్చి ఉండొచ్చు. అంటే మీరు ఎంత బెగ్ చేసినా సరే, ప్లీజ్ నన్ను అర్థం చేసుకో, ఒకవేళ మ్యారీడ్ అయినా సరే నన్ను అర్థం చేసుకో, మళ్ళీ మనం అట్లీస్ట్ ఇలా ఫ్రెండ్స్గా అయినా రిలేషన్ అయినా కంటిన్యూ అవుదాము అని చెప్పేసి అడగడము, ఈ పర్సన్ యాక్సెప్ట్ చేయకపోవడము,
అంటే మేబీ అవతల వాళ్ళు మ్యారీడ్ కాబట్టి మీకు అంత టైమ్ ఇంపార్టెన్స్ ఇవ్వలేకపోయారు అనిపిస్తుంది. సో ఎవరైతే మ్యారేజ్ కా ఆల్రెడీ బోత్ మ్యారీడ్ వాళ్ళు చూస్తున్నారో వాళ్ళ కోసం, ఎవరైతే లవ్లో ఉన్నారో వాళ్ళ కోసం ఏంటంటే, ఈ పర్సన్ నేను నిన్ను హ్యాపీగా చూసుకోలేను, నాకే నా లైఫ్లో చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, నిన్ను మ్యారేజ్ చేసుకుంటే నేను హ్యాపీగా చూసుకోలేను అని ఇంకొకళ్ళు అంటున్నారు. అండ్ ఇంకొకరు వచ్చేసి ఈ పర్సన్ ఏంటంటే కొంచెం ఓపెన్ అప్ అయ్యి తన ఫీలింగ్స్ చెప్పే టైప్ కాదనమాట. ఎవరైతే మ్యారీడ్ వాళ్ళు చూస్తున్నారో తన మనసులో ఏముంది అనే విషయం చెప్పరు. తర్వాత చెప్తానులే, తర్వాత చూద్దాంలే అనే టైప్ అనమాట. ఐ కాంట్ మేక్ యూ హ్యాపీ, నేను హ్యాపీ చేయలేను నేను నిన్ను, ఎందుకంటే నేనే హ్యాపీగా లేను, నిన్ను ఎలా హ్యాపీగా చేయగలుగుతాను, ఈవెన్ నేను సాడ్గా ఉన్నాను, నాతో ఉంటే నువ్వు కూడా లైఫ్ లాంగ్ సాడ్గా ఉంటావు, అందుకే మన ఇద్దరము సెపరేషన్ అయిపోవడమే బెటర్ ఏమో అని ఇంకొంతమంది ఫీలింగ్. నాకు నా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, నా ఫ్యామిలీ ఉంది, నేనే హ్యాపీగా లేను, నా లైఫ్లో ఆల్రెడీ నాకున్నవే ఓవర్ అయిపోయాయి, ఇంకా నిన్ను ఎలా హ్యాపీగా చేయగలుగుతాను, అది వాళ్ళ ఫీలింగ్. ఐఎమ్ అబ్సెస్డ్ విత్ యూ. ఎందుకో మీతో వీళ్ళు చాలా సో 3 ఆఫ్ పెంటికల్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి, సో మీరు లేకుండా వీళ్ళకి చాలా స్ట్రెస్డ్ అవుట్ అవుతుంది, చాలా కష్టపడుతున్నారు, బట్ ఎలాగోలా మీ లైఫ్లోకి మళ్ళీ వీళ్ళు తిరిగి రావాలి అనుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళ లైఫ్లో ఆల్రెడీ చాలా స్ట్రెస్ ఉన్నది, చాలా బర్డెన్ ఉంది. మేబీ అది థర్డ్ పార్టీ వల్ల కావచ్చు, ఇంకెవరైనా ఫ్రెండ్స్ కానీ ఇంకెవరైనా ఫ్యామిలీలో కానీ చాలా బర్డెన్స్ ఉన్నాయి, చాలా స్ట్రెస్ ఉంది వీళ్ళ లైఫ్లో. కాబట్టి ఒక్కసారి మిమ్మల్ని చూస్తే, మీతో కలిస్తే, మీతో హ్యాపీగా ఉంటే ఈ పర్సన్కి ఈ స్ట్రెస్ అంతా పోతుంది. ఎప్పుడెప్పుడు మిమ్మల్ని చూడాలి, ఎప్పుడెప్పుడు తన హ్యాపీగా ఉండాలి, మిమ్మల్ని కూడా హ్యాపీ చేయాలి, ఈ స్ట్రెస్ ఎప్పుడు పోతుంది అని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళ లైఫ్లో ఆల్రెడీ చాలా బర్డెన్స్ ఉన్నాయి. అంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అవ్వచ్చు, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అయి ఉండొచ్చు, చాలా చాలా రకాలుగా స్ట్రెస్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇంత బర్డెన్ మీ పర్సన్ తీసుకోలేకపోతున్నారు. మిమ్మల్ని ఒకసారి వచ్చి కలవాలి, తన పెయిన్ మీతో షేర్ చేసుకోవాలి. సో థర్డ్ పార్టీ వల్ల కూడా వీళ్ళకి స్ట్రెస్ చాలా ఎక్కువ అయింది. అది ఫ్యామిలీ అవ్వనియండి, ఫ్రెండ్స్ అవ్వనియండి, ఏదైనా సరే థర్డ్ పర్సన్స్ వల్ల కూడా వీళ్ళకి స్ట్రెస్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఎప్పుడెప్పుడు మిమ్మల్ని కలవాలి, మిమ్మల్ని చూడాలి, మీ ప్రెజెన్స్ని ఫీల్ అవ్వాలి, అట్లీస్ట్ పక్కన ఉన్న చాలు, నేను హ్యాపీ ఫీల్ అవుతాను, ఈ స్ట్రెస్ అంతా నాకు పోతుంది, ఈ పెయిన్ అంతా పోతుంది అనుకుంటున్నారు. పెయిన్ఫుల్ మెమరీస్, యూనివర్స్, ఏంజల్స్, ఇక్కడ పెయిన్ఫుల్ మెమరీస్ అని ఎందుకు ఉంది, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. లవ్, మీ పర్సన్ తన మనసు విప్పి తను ఎంత పెయిన్ ఫీల్ అవుతున్నారో, మీ నుంచి దూరంగా ఉన్నందుకు, మిమ్మల్ని ఎంత లవ్ చేస్తున్నారో అది ఓపెన్ అయ్యి తన ప్రేమ మీతో ఎక్స్ప్రెస్ చేయాలి, చెప్పాలి అని అనుకుంటున్నారు. సో చూడండి, ఏస్ ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ పెంటికల్స్. సో మళ్ళీ మీతో సెకండ్ ఛాన్స్ తీసుకోవాలి, ఈసారి ప్రాక్టికల్గా ఉండాలి, ట్రూగా ఉండాలి, తన హార్ట్ ఓపెన్ చేసి తన మనసులో మీకోసం ఏం ఫీల్ అవుతున్నారు, ఏం ఆలోచిస్తున్నారు అది మీకు చెప్పాలి అని డెఫినెట్గా ఇక్కడ మీ పర్సన్ అనుకుంటున్నారు.
చూడండి, ద ఫూల్ కార్డ్. న్యూ బిగినింగ్ చేయాలని అనుకుంటున్నారు. కింగ్ ఆఫ్ వాండ్స్, ప్యాషనేటెడ్ ఉన్నారు. ఓకే, మీరంటే చాలా ఇష్టము, చాలా ప్యాషనేటెడ్ అనడానికి తెలుగులో ఏమంటారు, మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, మీరంటే చాలా అట్రాక్షన్ ఉంది, వీళ్ళకి అట్రాక్షన్ ఉంది, లస్ట్ఫుల్ థాట్స్ ఉంది, మీరంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఏస్ ఆఫ్ కప్స్, పెయిన్ఫుల్ మెమరీస్, చాలా పెయిన్ఫుల్ మెమరీస్ ఉన్నాయి మీకు ఈ పర్సన్కి. అంటే ఇద్దరు ఒకరికొకరు ప్రేమగా ఉంది, కానీ ఒకరితో ఒకరు టైం స్పెండ్ చేసింది, కానీ ఈ పర్సన్కి మళ్ళీ గుర్తొచ్చి మీతో తన హార్ట్ ఓపెన్ చేసి, మేబీ ఇప్పటిదాకా తన మనసులో ప్రేమ ఉన్నా కూడా ఎక్స్ప్రెస్ చేయలేదేమో మీకు. ఆ ప్రేమని ఇప్పుడు మీకు చెప్పాలి, ఎక్స్ప్రెస్ చేయాలి, చూపించాలి అని మీ పర్సన్ అనుకుంటున్నారు. సో ఈ టూ కార్డ్స్ కూడా ఇక్కడే పెట్టేద్దాము. వై కాంట్ ఐ టెల్ యూ ద ట్రూత్? ఎందుకు నిజం చెప్పలేను అని అంటున్నారు? క్లారిటీ ఇవ్వండి. ఎందుకు నేను నీకు నిజం చెప్పలేకపోతున్నాను? ఎందుకంటే వీళ్ళ మైండ్ మొత్తము మీరే ఉంటారు, మీ గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. ఓకే, మేబీ ఇక్కడ మేషరాశి వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు. మేషరాశి వాళ్ళు కానీ, సింహరాశి వాళ్ళు కానీ, ధనుసు రాశి వాళ్ళు కానీ ఉన్నారు. వాళ్ళు ఎందుకో మీకు నిజం చెప్పలేకపోతున్నారు. అంటే మీరంటే ఇష్టం ఉంది, కానీ ఇష్టంని చూపించాలి అనుకోవట్లేదు, చెప్పాలి అనుకోవట్లేదు. ఎందుకు నేను చెప్పలేకపోతున్నాను? నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు నాకు కావాలి అని ధైర్యం చేసి నేను ఎందుకు చెప్పలేకపోతున్నాను అని ఇక్కడ మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఓకే, ఎందుకు చెప్పలేకపోతున్నా? ఈ పర్సన్కి చాలా భయాలు ఉన్నాయి. అంటే తనని మీరు యాక్సెప్ట్ చేయరేమో, మీరెలా రియాక్ట్ అవుతారు అంటే ఇక్కడ వీళ్ళకి మైండ్ మొత్తం ఏంటంటే వాళ్ళ వర్షను, మీ వర్షను రెండు వైపులా వాళ్ళే ఆలోచిస్తారు. చాలా ఓవర్ థింకింగ్ చేసే పర్సన్స్ వీళ్ళు. అంటే రెండు సైడ్ల నుంచి వాళ్ళే ఆలోచిస్తారు. 2 ఆఫ్ వాండ్స్, బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి. సో ఈ పర్సన్ ఏంటంటే మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు, భయపడుతున్నారు మెయిన్గా. అంటే మేబీ పాస్ట్లో వీళ్ళు ఏంటంటే కెరియర్కి ఇంపార్టెన్స్ ఇచ్చేసి మిమ్మల్ని పక్కన పెట్టి ఉండొచ్చు. అంటే ఇష్టం లేదు, లేకపోతే ఇప్పుడు కాసేపు టైం కావాలని, కానీ కొన్నాళ్ళు మనం సెపరేషన్లో ఉందాము అని కానీ అడిగే ఉండొచ్చు. అట్ ప్రెజెంట్ అయితే మీ గురించి ఆలోచిస్తున్నారు, మీతో మళ్ళీ కంటిన్యూ అవ్వాలని ఉంది, కానీ చెప్పలేకపోతున్నారు. వాళ్ళ మనసులో ఫీలింగ్, నేను ఎందుకు చెప్పలేకపోతున్నా, నేను నీ గురించే ఆలోచిస్తున్నానని నేను ఎందుకు చెప్పలేకపోతున్నా, అది వాళ్ళ ఫీలింగ్. ఇట్ ఈస్ డార్క్ వితౌట్ యూ, బికాజ్ మీరు లేకపోతే వాళ్ళకి అంతా చీకటి అని వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళకి హ్యాపీనెస్సే లేదు అనే విషయం వాళ్ళకి తెలుసు. కానీ ఈ ఈగో ఉంది చూసారా, ఈ ఈగోతో బతికేస్తున్నారు. ఇది ఒక వాటర్, ఎయిర్ అన్నీ వీళ్ళకి. ఇంకా పంచభూతాల్లో ఇదొక భూతం. ఈ భూతం ఎప్పుడైతే తొలగిపోతుందో అసలు అప్పుడే వాళ్ళలో ఉన్న ఏమంటారు నిజం బయటకు వస్తుంది. ఈ భూతం మబ్బులాగా కమ్మేసినంత కాలం వీళ్ళు వాళ్ళ మనసులో ఉన్న బాధ కానీ ఏది మీకు చెప్పరు. ఇట్ ఈస్ డార్క్ వితౌట్ యూ. నువ్వు లేకుండా నా లైఫ్లో హ్యాపీనెస్సే లేదు, ఏమీ లేదు, ఆనందమే లేదు. కానీ ఇది వీళ్ళకి మాత్రం పైకి మాత్రం హ్యాపీగా ఉన్నట్టు యాటిట్యూడ్ చూపిస్తారు అంతే. ఏమంటారు, పైన పటారం లోన లొటారం అంటారు కదా, ఆ టైపు. అంతా షో ఆఫ్.
మనీకి ఇబ్బంది పడుతున్నారు, మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రావాల్సింది రావట్లేదు, ఇక్కడ చాలా ఉన్నాయి. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీ సిచ్యువేషన్కి తగ్గట్టు రీడింగ్ కావాలి అనుకుంటే కనుక, అండ్ అట్ ద సేమ్ టైం మేనిఫెస్టేషన్స్ రెమెడీస్ కూడా కావాలి అన్న కాంటాక్ట్ చేయండి. ప్లీజ్ అండి, కాస్ట్ ఎంత అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో అడగకండి. ఎవరైనా అడగాలి అనుకుంటే వాట్సాప్కి వచ్చి అడగండి. నెంబర్ ఇచ్చాను కదా స్క్రీన్ పైన, వాట్సాప్కి వచ్చి అడగండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.